దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనిషి తత్వం వెనుక దాగి ఉన్న దైవత్వం, దుష్టత్వం అనే ఈ మహాసభల్లో మొదటి దినాన్ని మనిషి గురించి దేవుని ప్రణాళిక ఏమై ఉందో, మనుషులందరినీ దేవుడు ఎంత చక్కగా యథార్థవంతులుగా దేవుడు కలిగించాడో, దేవుని వలన ఈ భూమి మీదకి వచ్చిన మనిషి దేవుడు అనుకున్నట్టుగా లేక వివిధమైన తంత్రాలతో ఎలా ఉన్నారో ఈ మానవ సమాజం మనం రాత్రి కొన్ని విషయాలు పరిశీలన చేసాం. నీతిమంతులున్న ఈ ప్రాంతాల్లోనే అనీతిమంతులు, దుష్టులు కనపడుతున్నారు. మంచి చేసేవారు, కీడు చేసేవారు. ఈరోజు ఈ మానవ సమాజం ఎంత దారుణంగా ఉందో మనం రాత్రి మాటలు మీకు అర్థమైనవి అని అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో మహాసంగతులు ఆయన బయటపెట్టాడు. ఆయన మత బోధ చేశాడని చాలామంది అనుకుంటున్నారు, అది పొరపాటు. ఎన్నో మహాజ్ఞాన సంగతులు ఆయన మనతో మాట్లాడాడు. అర్థం కాక మరలా ఆలోచిస్తే అర్థమయ్యే విషయాలు కూడా ఉన్నాయి. అందుకే కొన్ని ఉపమాన రీతిగా ఎక్కువగా ఆయన చెప్పాడు, ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఇచ్చాడు ఆయన బోధలో. ఎందుకంటే సామాన్యమైన మనిషికి కూడా అర్థమయ్యే విధంగా ఆయన మాట్లాడుతూ ఒక సంగతి చెప్పాడండి. ఆయన మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. మరి ఒక ఉపమానాన్ని ఆయన తన బోధ వినటానికి వచ్చిన ప్రజలందరితో చెప్తున్నాడు. ఆ ఉపమానం ఏంటంటే, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనాలు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మంచి విత్తనాలు. రైతు విత్తనాలు వేసే ముందు ఆ విత్తనాలు మంచివిగా చూసుకుంటాడు. పండిన పంటలో ఏది పుష్కలంగా మంచి పంటనిచ్చిందో ఆ పంటను విత్తనాలుగా తీసుకుంటాడు. ఆ విత్తనాన్ని శుద్ధి చేసి, విత్తన శుద్ధి చేసి, కల్తీ విత్తనాలు లేకుండా మంచి విత్తనాలే రైతు వెయ్యాలి. కొంతమంది ఆ మధ్యకాలంలో అక్రమకారులు కల్తీ విత్తనాలు రైతులకు అమ్మటం వలన ఎంతో పంట నష్టం జరిగి ఆత్మహత్యలు చేసుకున్న రైతులను మనం చూసాం. కనుక విత్తనం మంచిదే వెయ్యాలి, మంచిదే విత్తనం వేస్తారు. దేనికైనా విత్తనం మంచిదేనండి. ఒక మామిడి చెట్టును మనం పాతాలి అంటే తీయని మామిడి పళ్ళు విత్తనాలు వెయ్యాలనుకుంటాం. ఆ మామిడి మొక్కలు పాతాలనుకుంటాం మనం. అవి తీయని మామిడి పళ్ళు రావాలి. రైతులందరూ అలాగే, మనమందరం అవే ఇష్టపడుతున్నాం కనుక రైతులందరూ అవే మామిడి చెట్లను విత్తారు కనుక ఈరోజు మామిడి పంట అంతా మన మార్కెట్లోకి వస్తుంది. మంచి విత్తనాలు. ఏమండి, యేసుక్రీస్తు వారు చెప్తున్నది, ఒక రైతు మంచి విత్తనాలు ఇత్తాడట, పొలములో వేశాడట. విత్తనాలు వేసి రాత్రి వేళ మనుషుడు నిద్రించుచుండగా, రైతు నిద్రపోతుండగా అతని శత్రువు వచ్చి
గోధుమల మధ్య గురుగులు విత్తిపోయెను. మంచి పంట రావాలని మంచి విత్తనాలు వేస్తే ఆ పంటను చెరపటం కొరకు శత్రువు ఏమండి గురుకులను వేసేసాడటండి. గురుకులు గోధుమల్లానే ఉంటాయి. మొక్క మరి దానికి గోధుమ మొక్కకి గురుకు మొక్కకి పెద్ద తేడా కనపడదు. కానీ అది పంట పండేటప్పుడు గోధుమలు రాకుండా పనికిరాని పంట వస్తుంది. గనుక ఇలాంటి విషయాలు ఎందుకు యేసుక్రీస్తు వారు వ్యవసాయం చేయమని చెప్తున్నాడా? దేని గురించి చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే కిందకి చదువుకుంటూ వెళ్దాం. కొన్ని మాటలు అర్థమవుతాయి మనకి. చదవండి నాన్న. మొలకలు పెరిగి పెద్దవవుతున్నప్పుడు గురుగులు కూడా వచ్చినాయి. మొక్కలు పెరుగుతున్నప్పుడు గోధుమలు మధ్యలో గురుకు మొక్కలు, కలుపు మొక్కలు, మనిషికి మంచి పంటనివ్వలేని మొక్కలు ఆ పొలములు వస్తున్నాయటండి. అన్నీ గోధుమ గింజలే వేసినప్పుడు గోధుమ మొక్కలే రావలసిన ఉండగా గురుకులు ఎలా వచ్చినాయి? యజమానుడి దగ్గరికి వచ్చారు. ఆ పొలంలో పనిచేసేవారు. అతని వద్దకు వచ్చి, అయ్యా నీవు పొలములో మంచి విత్తనాలే విత్తావు కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి? మంచి విత్తనాలే విత్తావు కదయ్యా, గురుగులు ఎలా వచ్చినాయి అంటే ఆ యజమానుడు వెంటనే పసికట్టి ఏమంటున్నాడు చూడండి, ఇది శత్రువు చేసిన పని. శత్రువు చేశాడు. గోధుమల మధ్యలో గురుకులు చల్లేశాడు అని వారితో చెప్పగా వారు అన్నారు, అయ్యా మేము వెంటనే వెళ్ళి ఆ గురుకులను పెరికివేయమా, తీసేస్తాం వెంటనే వెళ్ళి అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? వద్దు, గురుగులను మీరు తీస్తుండగా వాటితో పాటు ఒకవేళ గోధుమలు కూడా పెళ్ళగింపబడతాయేమో, గోధుమ మొక్కలు కూడా పెళ్ళగించబడతాయేమో, కనుక రెండింటినీ ఎదగనివ్వండి. కోతకాలం వరకు చూడండి. కోతకాలం వచ్చినప్పుడు, రెండు ఎదిగిన తర్వాత కోతకాలం వచ్చినప్పుడు గురుగులను ముందుగా కోసేయండి, వాటిని కాల్చివేయి, కట్టలు కట్టి గోధుమలను ఆ కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పండి అన్నాడు. ఏమండి, ఈ ఉపమానం అసలు ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు వారు? విన్న జనం పంట పండించే రైతులు గనుక, పొలాలలో ఉన్నవారు గనుక, ఈ పొలాలలో ఉన్నవారు వాళ్ళ కళ్ళ ముందు కనబడే పొలాల్లో పంట చూస్తారు కనుక అర్థమవుతుందని చెప్పాడు. అయితే దీని పరమార్థం ఏంటి అసలు తెలుసుకోవాలని శిష్యుల్లో అది ఉండిపోయిందండి. అయ్యా మీరు చెప్పారు కదా ఉపమానం, గోధుమలు గురుగుల గురించి చెప్పారు కదా, అసలు దాని భావం ఏంటి? మాకు ఇంకా కొన్ని కన్ఫ్యూజ్గా ఉంది, డౌట్ ఉంది, మీరు చెప్తారా అని యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ప్రసంగాలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారండి వాళ్ళు. 36వ వచనం. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పయ్యా. పొలములు, గోధుమలు, గురుగుల గురించి మీరు చెప్పారు కదా,
ఆ ఉపమాన భావం ఏంటో మాకు చెప్పయ్యా అంటే అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని? మంచి విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు, దేవుడు. మంచి విత్తనములు విత్తుతున్నారు. పొలము, లోకము. మంచి విత్తనములు దేవుని సంబంధులు. మంచి విత్తనములు దేవుని సంబంధులు, రాజ్య సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధులు. అంటే ఈ యావత్తు భూమి మీద ఉన్న మనుషులందరి గురించి చెప్తున్నాడు. యావత్తు భూమండలం మీద బ్రతికే మనుషులు, ఈ మనుషుల యొక్క మనస్తత్వాలు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ క్రియలు, ఇందులో ఇదే భూమి మీద బ్రతుకుతున్నవారు, ఇదే గాలిని పీల్చుకుంటున్నవారు, ఇదే నీరు తాగుతున్నవారు, ఇదే ప్రకృతిని అనుభవిస్తున్నవారు కొంతమంది మంచివారిగా ఉంటున్నారు, కొంతమంది చెడ్డవారిగా ఉంటున్నారు. కొంతమంది బ్రతుకు పరమార్థం తెలుసుకుని చక్కగా బ్రతుకుతున్నారు, కొంతమంది భయంకరమైన దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకే వాళ్ళ లిస్టు చెప్పాను కదండి, రాత్రి చదివాను కదా లిస్టు. ఎంత భయంకరమైన వాళ్ళు, ఎలాంటి వారు ఉన్నారు, మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ఏమండి, జాలిపరులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు, ఎన్ని రకాలైన వారు ఉన్నారో మీకు చెప్పాను. ప్రియులరా, దీన్ని యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు. మంచి విత్తనములు రాజ్య సంబంధులు అంటే దేవుని కొరకు బ్రతికే వాళ్ళు, దేవునికి నచ్చినట్టుగా బ్రతికే వాళ్ళు, దైవత్వాన్ని కలిగి ఉన్నవాళ్ళు. చెడ్డవం గురుగులు ఎవరటండి? దుష్టుని సంబంధులు, దుష్టులు. దుష్టుడెవరు? దుష్టుడన్నా, అపవాది అన్నా, సాతానన్నా, ఘటసర్పమన్నా, ఏమండి అపవిత్రాత్మన్నా, ఇవన్నీ అపవాది అన్న, ఇవన్నీ వాడికి రకరకాలైన పేర్లండి. రకరకాలైన పేర్లు వాడికి ఉన్నాయి. వాడి జనం దుష్టులు, దుష్టుని సంబంధించిన వారు, వాడి తాలూకా జనం ఈ భూమి మీద ఉన్నారు. దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు, వాడి కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాడి కొరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఈ రెండు వర్గాలు, దైవత్వం కలిగిన వారు, దుష్టత్వం కలిగిన వారు మనుషులే. మనుషుని యొక్క తత్వం వెనక దాగి ఉన్న దైవత్వము, దుష్టత్వం. మనుషులందరూ ఒక్కటిగా లేకుండా ఎందుకు ఈ రెండు వర్గాలుగా పనిచేస్తున్నారు? వాళ్ళ వెనకాల ఏం జరుగుతుంది, వాళ్ళ మనసుల్లో ఏమి దాగి ఉంది, వాళ్ళు ఎందుకు అలాంటి క్రియలు చేస్తున్నారో అనే సంగతి ఈ 3 దినాల మహాసభల్లో మీరు తెలుసుకుంటారని నిన్న ముందుగానే చెప్పాను. తెలుసుకుందరుగాను. యేసుక్రీస్తు వారు క్లియర్ కట్గా చెప్పేశారండి. మళ్ళీ చదువుతాం చూడండి, ఆఖరి మాట. పొలము, లోకము అంటే ఈ లోకం అనే, ఈ భూమండలం అనే పొలములో విత్తనాలు అంటే మంచివారు, చెడ్డవారు. మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, చెడ్డ విత్తనాలు దుష్టిని సంబంధులు. ఏమంటే ఒక్కొక్కసారి పొలం వెళ్ళి మీరు ఎవరైనా మీకు పెద్ద తెలియకపోవచ్చు, పొలం పనిచేసిన పొలాల్లో ఉన్న రైతులకు తెలుస్తుందండి బాగా. ఆ పొలంలో మంచి పంట పండే వరి పంటే ఉందనుకోండి. మరి ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో, ఈ తెలంగాణలో వరి పంట ఎక్కువగా పండుతుంది. ఈ వరి పంటే ఉందనుకోండి, ఈ వరి పంట పండే ఆ పంట చేలు దగ్గరికి వెళ్ళినప్పుడు అదంతా పచ్చగా ఉంటుందండి. పచ్చగా ఉంటే
వాటికి ఏపుగా కొన్ని పైకి వస్తుంటాయి. ఆ రైతు అంటాడు, ఇది వరి కాదండి, ఇది వరి కాదు, చూడటానికి వరిలాగానే ఉంటుంది అది, ఇది ఓదండి అంటాడు ఒక రైతు. ఓద అంటే ఎందుకు పనికిరాదు, అది గడ్డిలా ఉంటుంది, చూడటానికి వరిలాగానే ఉంటుంది, వరి కంటే కొంచెం అందంగా ఎత్తుగా కనపడుతుంది, అది ఎత్తుగా కనపడుతుంది, బలంగా కనపడుతుంది అది. ఏమండి, ఈరోజు మీరు ఆలోచించండి, దేవుని కొరకు బ్రతికే వాళ్ళు నీతిమంతులు కన్నా అనీతిమంతులే బలంగా ఉన్నారా, బక్కగా ఉన్నారా? కుబేరులందరూ ఎవరండి ఈరోజు? ఏమండి, బలమైన వారు, ఏపుగా పెరుగుతున్నారు. ఈ భూమి మీద బాగా, అబ్బో వీడు చాలా గొప్పవాడు, చాలా ఉన్నవాడు, చాలా డబ్బు ఉన్నవాడు, చాలా పేరున్నవాడు, చాలా పలుకుబడి ఉన్నవాడు అని మనం అనుకుంటున్నామే. అది దేవుని సంబంధమైన ఎదుగుదల కాదు, దేవుని సంబంధమైన ఏపు కాదు, దేవుని సంబంధంగా కాదది. అయినా ఎందుకండి పెరిగి వేయకుండా దేవుడు ఉన్నాడు? చెప్పాడు కదండి, ఎదగనివ్వండి, ఎదగనివ్వండి. కోతకాలం ఉంది, కోతకాలం ఉంది కనుక దాన్ని ముందుగా కూర్చబడతారు, అగ్ని చేత కాల్చబడేంత వరకు ఎదగనివ్వండి. అందుకే ఎదుగుతున్నారండి. అందుకే ఈరోజు ఈ మిశ్రమ జనం, నీతిమంతులు అనీతిమంతులు, భక్తిపరులు భక్తిహీనులు, మంచివారు చెడ్డవారు, ఏమండి మేలు చేసేవారు కీడు చేసేవారు, ఏవైతే ఉన్న ఈ మిశ్రమ జనం ఈ భూమి మీద ఎదుగుతూనే ఉన్నారు, బ్రతుకుతూనే ఉన్నారు. పొలంలో పంటల ప్రియమైన దేవుని పిల్లలారా, దాని ఆన్సర్ చెప్పేసాడు చూడండి. రాజ్య సంబంధులు మంచి విత్తనాలు, రాజ్య సంబంధులు ఏమండి, గురుగులు దుష్టిని సంబంధులు. శత్రువు ఎవడు? శత్రువు ఎవడు? ఇది శత్రువు చేసిన పని అన్నాడు, చూసారా? వాటిని విత్తిన శత్రువు అపవాది. వీళ్ళ వెనక ఉన్నది, వీళ్ళ ఎదుగుదల వెనక ఉన్నది, ఇదిగో ఒక దుష్ట శక్తి ఉంది. వీళ్ళ అభివృద్ధి వెనక పెంచుతున్నాడు పెంచుతున్నాడు పెంచుతున్నాడు, ఎదుగుతుంది, బాగా ఎదుగుతున్నారు. చివరికి కూర్చబడి అగ్నిలో కాలటానికి ఆ గురుగులు ఎదిగి 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 ముందుగా అవన్నీ పంట పండేంత వరకు వండి గురుగులనన్నిటిని ఏమండి కోసి కాల్చటానికి అప్పగిస్తాడన్నారు, చూసారా? ఈరోజు నిజంగా చాలామంది ఈ లోకంలో ఉన్నతులుగా ఎదుగుతున్నారు. ఎదుగనిస్తున్నాడు దేవుడు, అలాగే ఎదగనివ్వండిరా. చూస్తున్నాడు ఆయన, ఎదగనివ్వండిరా. వాళ్ళని ఎదగనిస్తున్నది, వాళ్ళని పెంచుతున్నది, వాళ్ళని ప్రోత్సహిస్తున్నది, వాళ్ళని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తున్నవాడు వాళ్ళ మేలుకోరనుకుంటున్నారా? కాదు, వాళ్ళని కాల్చేటట్లు చెయ్యాలి. వెనక వాడి శక్తి అంత పనిచేస్తుంది కనుక దుష్టత్వం. ఈరోజు దుష్టత్వం గురించి నేర్చుకుందాం, రేపు దైవత్వం గురించి నేర్పుతాను. మనిషి వెనక దాగి ఉన్న దుష్టత్వం ఎలా పనిచేస్తుంది అది చూద్దాం. కొన్ని మాటలు చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28-29 వచనాలు చదువుదాం ప్రియులారా. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక, దేవునికి చోటు లేదు, అన్నిటికీ చోటు ఉంది మనసులో. దేవునికి మాత్రం చోటు లేకుండా చేసింది
వాళ్ళ వెనక ఉన్న ఒక దుష్ట శక్తి. దేవునికి మాత్రం చోటు లేదు. అంటే ఎంత ట్రాఫిక్ అండి. ప్రతి ఒక్కరు కారులు, బళ్ళు బయటకు వచ్చేసారు. కాస్త దూరం రావటానికి ఎంత ఇబ్బంది పెడుతున్నాం. ఎవరికైనా దేవుని గురించి ఆలోచన ఉందా? సండే అనగానే ఎంజాయ్ చేసుకోవాలి అని బయటకు వచ్చేసారండి. సాయంత్రం అయ్యేటప్పటికి తమ్ముడులు చెప్తున్నారు, ఫుడ్కి పర్మిషన్ అంట ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన, ఈ సిటీ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ అంట 2 గంటల వరకు హోటల్ తెరిచి ఉంటాయట తినటానికి. ఏమంటే పల్లెల్లో అది లేదే, 10 గంటలకే హోటల్ క్లోజ్. మీటింగ్ అయిన తర్వాత ఏదో హోటల్ ఉంటుందారా తిందిరిగాని అంటున్నాను నేను. మొన్న ఏదో ఊర్లో 10 గంటల తర్వాత ఎక్కడ ఉంటుందండి, మాకు భోజనం ఉండదు కదండి. హోటల్స్ అన్నీ మూసేశారండి. ఇక్కడ 2 గంటల వరకు అధికార అనుమతి ఉందట. తెల్లవారుజామున బిర్యానీ అంటండి. మన పిల్లలు అంటున్నారు తెల్లవారుజామున 4 గంటలకు బిర్యానీ స్పెషల్ అంట హైదరాబాద్. తింటమే తింటాం, తాగటమే తాగటం. మన జోయల్ గారి దగ్గర మీటింగ్ ముగించుకుని మేము వస్తుంటే పోలీసులు చెక్ చేస్తున్నారండి. ఆపి ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నారు. ఏదో మిషన్ లోనకి పెడుతున్నారు, ఊదమంటున్నారు. ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్. రాత్రులు తాగి తందనాలు ఆడి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద నడిచి వెళ్తున్న వారి మీద నుంచి కారు తోసుకుని ఎవరికి దేవుడంటే భక్తి ఉందా చెప్పండి? దేవుడంటే భయం ఉందా చెప్పండి? దేవుని గురించి ఏమైనా తమ మనసుల్లో చోటిచ్చారా చెప్పండి? లేదండి. మిగతా కార్యక్రమాల గురించి అన్ని ఇంట్రెస్ట్గా ఉంటారు. దేవుడి గురించి తెలుసుకుందాం, ఎవరో దేవుడి గురించి చెప్తారట, వెళదాం, వెళ్ళి విందాం, ఏం చెప్తారో విందాం, తెలుసుకుందాం అనే ధ్యాస ఎంతమందికి ఉంది చెప్పండి? పిల్లలు రాత్రి అనగా పగలనక ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళి, పైకి ఎక్కి కిందకి దిగి, ప్రతి గడపకు పాంప్లెట్స్ ఇచ్చారటండి పిల్లలు. రండి, దేవుని గురించి మన చోటు ఉంటే వచ్చేద్దరండి. దేవుని గురించి చోటు ఉంటే, చోటు ఇస్తే మనసులో, మీరు చోటు ఇచ్చారు కనుక మీరు వచ్చి కూర్చున్నారు. మీ మనసుల్లో చోటు ఇచ్చారు కనుక రానవాళ్ళు చదువునన్న వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యలేదు, దేవునికి చోటు ఇయ్యకపోతున్నారు. బిడ్డలకు చోటిచ్చావు, భార్యకు చోటిచ్చావు, ప్రియురాలకు చోటిచ్చావు, స్నేహితులకు చోటిచ్చావు, డబ్బుకు చోటిచ్చావు, పదవికి చోటిచ్చావు. మనసు నిండా ఏవేవో ఆలోచనలు. దేవునికి ఎక్కడుంది చోటు చెప్పండి? దేవునికి చోటు ఇవ్వనాలని ప్రజలే కనపడుతున్నారు మనకి. చదువు నాన్న. కనుక చేయరాని కార్యములు చేయుటకై దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించెను. చేయరాని కార్యాలు చేసుకోండిరా మీరు పోయి. ఇచ్చేసాడు, అనుమతి ఇచ్చేసాడు. అదే కావాలని కోరుకున్నారు కదా, ఇచ్చేశాడు. ఇంకా చదువుదాం చూడండి. అట్టివారు ఏమండి, దేవునికి మనసులో చోటు ఇయ్యనొల్లని వారు దేవునికి చోటు ఇవ్వలేదు. ఎవరికి చోటు ఇచ్చారు? ఏమండి, దేవునికి చోటు ఇవ్వలేదు అనుకోండి, ఎవరు వచ్చేస్తారు ఆటోమేటిక్గా? ఇద్దరు. అందుకే దైవత్వం, దుష్టత్వం. మనసులో ఇద్దరు ఉంటారు. ఇద్దరికి చోటు ఇవ్వాలి, ఎవరొకరికి చోటు ఇవ్వాలి. ఇద్దరిలో ఒకరికి తిరస్కరించారనుకో, మరొకరు ఎంటర్ అయిపోతారు. ఇది బైబిలే చెప్పిందండి. ఒకసారి ఇది ఎలా ఉంచినైనా ఇంకొక వచనంలోకి వెళ్దాం. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే చూచుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడు.
మీలో యేసుక్రీస్తు ఉంటే మీరు భ్రష్టులు కాదు, యేసుక్రీస్తు లేకపోతే భ్రష్టులు. దేవునికి చోటు ఇవ్వకపోతే భ్రష్టుడు వచ్చేస్తాడు. భ్రష్టుడికి చోటిచ్చేశారు కనుక చెయ్యరాని కార్యాలు చేయటానికి వారిని అప్పగించేశాడట. 29కి వచ్చేయండి ఆయన, మొదటి అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 29వ వచనం చదివేండి ఆయన త్వరగా. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను దుష్టుని యొక్క తత్వం. మనిషినికి ఒక తత్వం ఉంది, దుష్టుడికి ఒక తత్వం ఉంది. ఆ దుష్టత్వముతో నిండిన వాడు ఎలా ఉంటాడో చూడండిరా. దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరం. దుష్టుడు గనక మీరు వస్తే, దుష్టత్వములోనికి దుష్టుని యొక్క తత్వాన్ని మీరు స్వీకరిస్తే మీలో ఏం కనపడుతుందో తెలుసా? మత్సరము, నరహత్య, కలహము, ఏమండి, కపటము, వైరమును వాటి చేత. దుష్టత్వం గనక ఉంటే ఇదిగో ఇవి కనపడతాయి. వీటిలో వాని యొక్క లక్షణాలు చూడండి ఎలా ఉన్నాయో. మత్సరము, అసూయ, కలహము, నరహత్య, ఈర్ష్య, ద్వేషము, దేవదూషణ, కపటము, ఇవన్నీ ఇదిగో దుష్టత్వముతో నిండుకున్న వారిలో కనపడతాయటండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి రా. ఈ దుష్టు యొక్క తత్వంలోనికి వెళితే ఎలా మారిపోతారో తెలుసా? నరహంతకులుగా మారిపోతారు, మత్సరపడేవారుగా మారిపోతారు, ద్రోహులుగా, క్రూరులుగా మారిపోతారు. ఒక దుష్టుని సంబంధి, దుష్టత్వము పుచ్చుకున్న వ్యక్తిని చూపించమంటారా? మీకు దుష్టత్వం పుచ్చుకున్న వ్యక్తిని మీకు చూపించమంటారా? చూపిస్తాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు. ఎవడటండి ఇతను? కయ్యను తెలుసు కదండి మీకు. ఆదామవ్వల దంపతులకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు కయ్యను. ఆ కయ్యను పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ మురిసిపోయి, యెహోవా దయవలన ఒక మనుషుని సంపాదించుకున్నానని ఉప్పొంగిపోయిందండి కయ్యను చూసి. అలాంటి కయ్యను వంటి వారిగా ఉండొద్దు అంటున్నాడు. ఏమయ్యా, ఎందుకు కయ్యను వంటి వారిగా ఉండొద్దు అంటున్నారు మీరు అని మనం అడిగితే ఆయన ఏమంటున్నాడో తెలుసా? వాడు దుష్టుని సంబంధి, దుష్టత్వములో ఉన్న వ్యక్తి వాడు, దుష్టుని యొక్క తత్వాన్ని నెరవేర్చేవాడు వాడు, దురాలోచన కలిగిన వ్యక్తి వాడు దుష్టుని సంబంధి. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. కయ్యను వంటి వారిగా ఉండకండి. వాడు దుష్టుని సంబంధి, దుష్టత్వం కలిగిన వ్యక్తి. దుష్టుడు ఆవహించాడు వాడిని. వాడి యొక్క తత్వము, వాడి యొక్క మాటలు, వాడి యొక్క ఆలోచనలు, వాడి యొక్క క్రియలు అన్నీ వెనక వాడివి. వాడి మనసును తిప్పింది. వాడి మనసును తిప్పేశాడు దుష్టుడు వచ్చి. ఏమండి, ఎలా మారిపోయాడండి? ఎందుకయ్యా తమ్ముడిని చంపేశావంటే, వాడి క్రియలు మంచివి, నా క్రియలు చెడ్డవి. అదే కదండి కయ్యని స్టేట్మెంటు. ఎందుకు కయ్యని చంపాడు? ఏబేలుని చంపాడు. ఏబేలు మంచివాడు, ఇతడు చెడ్డవాడు. అతని క్రియలు మంచివి, ఇతని క్రియలు చెడ్డవి. మంచి క్రియలు ఉంటే ఓర్చుకోలేడు. ఈ దుష్టత్వంతో నిండిన వాడు ఎలా ఉంటాడో రోమిలికి రాసిన పత్రికలో చదివాం కదా. వాడు ఈర్ష్యతో నిండుకుంటాడు. ఏమండి, నరహంతకుడిగా మారిపోతాడు. కయ్యను వంటి వారిగా మనం ఉండకూడదన్నాడు దేవుడు. ఈరోజు కయ్యను వంటి వారిగానే ఎక్కువ మంది ఉంటున్నారు తెలుసా మీకు? కయ్యను వంటి వారిగానే ఉంటున్నారు. చూద్దాం చూడండి. యోధా
యోధాపత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంటుంది, 1వ అధ్యాయము యోధాపత్రిక 11వ వచనం. యోధాపత్రిక 11వ వచనం. అయ్యో అయ్యో బాధ, భక్తుడు బాధపడుతున్నాడు. అయ్యో అయ్యో వారికి శ్రమ, కయ్యూను నడిచిన మార్గములో నడిచిరి. ఏంటండి కయ్యూను ఎప్పుడు బ్రతికాడండి? యోధాపత్రిక ఎప్పుడు రాయబడింది? కయ్యూను ఒక్కడిగా వాడు చేసిన తప్పుకు, వాడు చేసిన దోష శిక్షకు దేవుడు భరించలేనంత శిక్ష వేస్తే దేశ దిమ్మరై తిరిగాడు. ఆ టైంలో వాడి జీవితం అయిపోయింది అనుకున్నాం మనం. కానీ ఈ భూమి మీద ఒక బాట వేసాడండి వాడు. ఈ భూమి మీద ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గములో నడిచిరి. ఏమండి కయ్యూను ఫాలోవర్స్ అటండి.